శాండ్విచ్ తిన్నావా? తల్లి 9 అయింది, స్లీపింగ్ టైం. ఫినిష్ చేయనన్న మిగతాది రేపు కంప్లీట్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మంచి వింటర్ కదా, వెదర్ చాలా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా? ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. నా థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత ప్రొడక్టివ్గా ఉందని. అండ్ మీతో ఒక మంచి చేదులేని కాకరకాయ రెసిపీ అండ్ లంచ్ బాక్స్లోకి, అంటే లంచ్ బాక్సెస్ హడావుల్లో ఉన్నవాళ్ళు కూడా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్ సాంబార్ ఎలా చేసుకోవచ్చో చెప్తాను. వితౌట్ ఎనీ ప్రీమిక్స్ అండ్ ప్రిపరేషన్, అంతా ఫ్రెష్గా చేసుకోవడం. ఇప్పటివరకు మీరు చూసిందైతే మా అమ్మాయి లంచ్ బాక్స్ అనమాట. పన్నీర్ శాండ్విచ్ కావాలంది ఈరోజు. దాంతోపాటు ఇంట్లో ఎలాగో స్నాక్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రూట్స్ తీసుకెళ్ళిపోయింది. తనకి లంచ్ బాక్స్ రెడీ చేసేసాక తను స్టార్ట్ అయ్యే ముందు బయట వెదర్ ఎలా ఉందో చూడడం నాకు అలవాటు. ఇంకా అలానే బయటికి వెళ్ళి చూస్తే ఇది వెదర్ కండిషన్ అయితే యాజ్ యూజువల్ ఫాగో స్మాగో అర్థం కాకుండా పొల్యూషన్ మిక్స్డ్ ఫాగ్ అయితే అలా ఉంది. చలి అయితే బాగా ఎక్కువగా ఉంది. మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. 8 degrees ఉంటుంది మార్నింగ్ పాప వెళ్ళే టైంకి. పాపం ఎలా వెళ్తుందా అనిపిస్తుంది. సో ఫైనల్గా తనైతే స్కూల్కి పంపించేశాను. ఈ కాకరకాయలు లాస్ట్ వీక్లో తెచ్చినాయి, అయినా వింటర్ కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి. సింపుల్గా చేదులేని కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీతో చెప్తాను. ఇక్కడైతే నేను ఈరోజు బాయిల్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు, ఫాస్ట్గా చేసేయాలి. అండ్ ఇంత ప్రాసెస్ ఉన్న కర్రీ పొద్దున్న ఎందుకు పెట్టుకున్నానంటే ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఇంట్లో ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ ప్రశాంతంగా తినచ్చు. సాంబార్ అండ్ కాకరకాయ ఫ్రై అని ప్లాన్ చేశాను. మీరు ముందుగా టైం ఉండి ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఓవర్ నైట్ కాకరకాయ ముక్కల్ని పసుపు ఉప్పు వాటర్లో వేసి పెట్టేయండి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే ఆ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి అప్పుడు డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు ప్లాన్ చేశాను కాబట్టి సరిపడా వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. కాకరకాయ ముక్కలు కాస్త ఉడికినట్టు మనకు తెలుస్తాయి కదా, ఉడికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆఫ్ చేసి స్ట్రైనర్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా వంట పని తర్వాత చూద్దాం. ముందైతే పూజ అవ్వాలి కదా, సో పూజలో అయితే కూర్చున్నాను. గురువారం కాబట్టి నాకు స్పెషల్. గురువారం శుక్రవారం శనివారం నాకు ఎవ్రీ వీక్ వచ్చే పండగలు అనమాట. సో ప్రతిరోజు పండగలాగే చేస్తాను. ఈరోజు పూలు మాత్రం దొరకలేదు, కానీ పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాను. రొటీన్గా చదువుకునే వాటితో పాటు గురువారం ఏంటంటే సాయి సచ్చరిత్ర ఎక్స్ట్రాగా పారాయణ చేసుకుంటా. మీలో ఎంతమంది నాలా బాబా భక్తులు ఉన్నారు? మనందరం సేమ్ బ్యాచ్, నాతో కామెంట్ చేసేయండి. ఓ మనం బాబా డివోటీస్ అని అయితే మనం చెప్పుకుందాం. సో అది ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను మోటివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైకే నా మోటివేషన్. సో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, ఇంట్లో పనులన్నీ అయిపోయి పూజ అయిపోయి ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయింది. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట చేయాలి. పప్పు ఆల్రెడీ పెట్టేశాను, కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది. సాంబార్ చూపిస్తాను ఈరోజు మీకు. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుల్లో కూడా 10 minutesలో సాంబార్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా సూపర్ సింపుల్గా అయిపోద్ది. అండ్ దాంతోపాటు కాకరకాయ ఫ్రై, కాకరకాయలు ఆల్రెడీ మీరు చూసారు కదా, బాయిల్ చేసి పెట్టాను, అవి ఫ్రై చేస్తాను. సో మంచి కాకరకాయ ఫ్రై అండ్ సాంబార్ ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. నేనైతే శాండ్విచ్ తినేసి త్వరగా వంట స్టార్ట్ చేస్తా.
పొద్దున వంట స్టార్ట్ అవ్వకపోతే పొద్దున వంట చేసుకోకపోతే ఇదే ప్రాబ్లం, రోజంతా చేస్తున్నట్టే ఉంటుంది. సరే ఎనీవేస్ నేను ఫాస్ట్గా తిని వంట చేయాలి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు నేను చెప్పింది మాత్రం నిజంగా నిజం. పొద్దున్నే లంచ్ బాక్సెస్ టైంలో వంట అయిపోతే డేలో మనకంటూ కొంత టైం ఉంటుంది, లేకపోతే రోజంతా పని చేసినట్టే ఉంటుంది. ఇలాంటి స్పెషల్ రెసిపీస్ పెట్టుకుంటే ఇంకా ఇది మనం ఎప్పుడో ఒకసారి చేసుకునే రెసిపీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నన్ను తిట్టుకోకుండా రెసిపీ అయితే చూసేయండి. ఇది నేను హార్డ్లీ మంత్లీ వన్స్ కూడా చేయను కాబట్టి ఓకే, అప్పుడప్పుడు పునుగులు వేసుకున్నట్టు అప్పుడప్పుడు డీప్ ఫ్రై అనమాట. మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ నేను ఇలా రౌండ్గా సర్కిల్స్లా కట్ చేశాను కదా, సేమ్ చిన్న కాకరకాయలు మీకు దొరికితే కాకరకాయని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ చేసేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ తీసుకున్నాను కదా, ఈ ఆయిల్ మనకి తడక వేసే వరకు సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలని స్నానం చేపించాలన్నమాట ఆయిల్లో. చక్కగా స్నానం చేపించి నీట్గా డీప్ ఫ్రై అయ్యే వరకు చేపించండి. ఇంతకీ మీలో కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇష్టం ఉంటే మీరు కాకరకాయ ఎలా చేసుకుంటారు? నేనైతే కాకరకాయ రకరకాలుగా చేస్తాను. ఈ రెసిపీ చాలా రేర్గా చేస్తాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఎక్కువగా నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తా. ఐ థింక్ పాత వీడియోస్లో ఎక్కడో ఉంటుంది, ఏ వీడియోలో ఉందో కూడా నాకే గుర్తులేదు కాబట్టి మీకు లింక్ కూడా ఇవ్వలేను. నేనే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకా కాకరకాయలని మీ ఓపికగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీనికి వేరే ఆప్షన్ ఏం లేదు, దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోవడమే. లో టు మీడియంలో పెట్టుకుంటారు, హైలో పెట్టుకుంటే మాడిపోతే ఎందుకులేండి. హై ఫ్లేమ్లో కుకింగ్ ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడన్నా సరే కొంచెం టైం తీసుకొని అవసరమైతే ఒక అరగంట ముందు లేచైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో కుకింగ్ చేసుకుంటే మంచిది. ఇంకా ఆల్మోస్ట్ మన కాకరకాయలు ఫ్రై అయిపోయి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకొని పెట్టేసుకోండి. ఇంకా దీనికోసం మనం కాకరకాయ పొడి రెడీ చేసుకోవాలి కదా, కొబ్బరి కారం అయితే రెడీ చేసుకోవాలి. దానికన్నా ముందు సాంబార్ పెట్టేసుకుందాం. నేను చెప్పినట్టు ఇది ప్రెషర్ కుక్కర్లో అయిపోయే 10 నిమిషాలు సాంబార్ కాబట్టి సాంబార్ కుక్కర్లో పెట్టేస్తే దాని పని అది చేసుకుంటుంది. ఈలోగా మనం కొబ్బరి కారం చేసుకోవచ్చు. లేదు కాకరకాయ కర్రీయే పూర్తిగా చేయాలనుకుంటే సాంబార్కి లేట్ అయిపోద్ది కదా, అలా ఉంటుంది మన పని. మీలో ఎంతమంది పని నాలా ఉంటుంది, లేదా మీరు ఒకటి కంప్లీట్ చేసే నేను తర్వాత పనికి వెళ్తానంటారా అనేది నాతో చెప్పండి. ఇంకా పప్పు చూసారు కదా, ప్రెషర్ కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోండి. ఉడికించిన పప్పులో మీరు సాంబార్లో ఏమేమి వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసేసుకోండి. యూజువల్గా అయితే మనం వీటిని సపరేట్గా నూనెలో మగ్గించుకోవడం, పప్పు యాడ్ చేసుకోవడం ఇదంతా ఉంటుంది కదా, ఆ మగ్గడానికి అయ్యే టైం సేవ్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. ప్రెషర్ కుక్కర్లో అన్ని ముక్కలు వేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇప్పుడు సాంబార్కి సరిపడా జస్ట్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఇలా నీట్గా డ్రై స్పైసెస్ అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఎగ్జాక్ట్ ఒక్క విజిలే ఇవ్వాలి. ఒక్క విజిల్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు. మీరు ఎక్కువ విజిల్స్ ఇచ్చారంటే మునక్కాయలతో సహా సొరకాయలు అన్నీ చక్కగా మ్యాష్ అయిపోతాయి కిచిడీలాగా. సో అలాంటి తప్పు చేసి జ్యోతి ప్రెషర్ కుక్కర్లో చేయమన్నావు, మేము చేస్తే పేస్ట్ అయింది అనొద్దు. ఒక్క విజిల్ అంటే ఒక్కటే విజిల్ ఇవ్వండి. లో టు మీడియంలో పెట్టి మంచిగా ఒక విజిల్ ఇస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటబుల్స్ చక్కగా కుక్ అయిపోయినాయి. నేను ఉల్లిపాయలు పెద్ద పెద్దగా ఎందుకు వేసేసానంటే మా వారికి సాంబార్లో ఉల్లిపాయలు అంటే ఇష్టం. సాంబార్ ఆనియన్స్ ఎలాగో లేవు కాబట్టి నార్మల్ ఆనియన్సే వేసాను. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు, సాంబార్ పౌడర్ వేసుకొని ఈ టైంలో మీకు సాంబార్ క్వాంటిటీకి పప్పు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. సరే, ఇంక ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. మనం కాకరకాయ కర్రీ ప్రిపరేషన్ కూడా చూసేయచ్చు నెక్స్ట్. ఇంకా సాంబార్ అయితే అలా బాయిల్ అవ్వడానికి పెట్టేశాను. మనం కొబ్బరి కారం కోసం ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని, ఈ కొబ్బరి కారానికి మనకి ఎండు కొబ్బరి అయితే కావాలి. నా దగ్గర ఎండు కొబ్బరి ఎప్పుడు రెడీగానే ఉంటుంది. మీరు ఈ ప్లేస్లో డ్రై కోకోనట్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఎంత తీసుకుంటే అంతే క్వాంటిటీ పుట్నాల పప్పు తీసుకోండి. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, అంతే. వెరీ సింపుల్. దీన్ని మీరు మిగతా ఫ్రై కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. కాకరకాయనే కాదు, చిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయలో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి కారం వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి కారం రెడీ అయిపోయింది, అక్కడేమో సాంబార్ బాయిల్ అయిపోయింది. ముందైతే సాంబార్కి తడక పెట్టేద్దాం. చూసారు కదా సాంబార్ ఎంత ఈజీగా అయిపోయిందో.
టేస్ట్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు విడిగా ఆయిల్లో వెజిటబుల్స్ మగ్గిస్తే ఏ టేస్ట్ ఉంటుందో సాంబార్ అదే టేస్ట్ అండ్ టెక్స్చర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇందాక మనం ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో అయితే పోపు దినుసులు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను. ఆ పోపు ఫ్రై అయ్యేలోపు మన గార్డెన్లో కరివేపాకు కోసుకొద్దాం కదా అని వెళ్ళాను. ఇలా వెళ్ళి అలా వచ్చేలోపు లో ఫ్లేమ్లోనే పెట్టాను. అయినా సరే పోపు కొంచెం మాడినట్టు అయింది. ఎక్కువ మాడలేదులేండి, కొంచెమే కాబట్టి అడ్జస్ట్ అయిపోయాను. ఎక్కువ మాడితే ఇంకా చేంజ్ చేసేసేదాన్ని. పెద్ద టైం కూడా పట్టలేదు. ఇలా వెళ్ళి అలా వచ్చాను అంతే. ఇంకా వేడి మీద వేసేసరికి సగం కరివేపాకు బయటే పడిపోయింది. ఎంత చిన్న చిన్న ఆకులో చూసారా. వెదర్ చేంజ్ అయిపోయింది కదా, అస్సలు కరివేపాకు రావట్లేదు. దాల్ వాటర్, రైస్ వాటర్ ఎన్ని పోసినా సరే ఈ సీజన్లో అంతే. ఈ 2 months ఇంకా తప్పదు. ఇంకా అదే వేసేసి ఇంకా ఫాస్ట్గా కాకరకాయలు వేసేసాను. కాకరకాయ ముక్కలు జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని పైనుంచి మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, అది వేసుకోవడమే. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఊరికే వేడికి నల్లగా అయిపోద్ది కొబ్బరి పొడి. అప్పటికి నాది కొంచెం తడక మాడిపోవడం వల్ల ప్యాన్ హీట్ అయిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. అండ్ నేను మా పాప కూడా తింటుంది కాబట్టి కర్రీ కొంచెం కారం తక్కువ వేసాను. లేకపోతే మీరు ఎర్రకారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కగా రెడ్గా కనిపిస్తుంది అనమాట కర్రీ. చాలా బాగుంటుంది. ఒక్కసారి కాకరకాయ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది నాతో చెప్పండి. మీరు ఇలానే చేసుకుంటే మేము కూడా ఇంతే చేస్తానులే, నువ్వేం గొప్పగా చేసావా అనైనా సరే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా వంట అయ్యేసరికి మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయింది. మా వారు మీటింగ్లో ఉన్నారు కదా అని నేనే వెళ్ళాను పికప్ కోసం. ఎందుకమ్మా చెప్పి చెప్పి వాగి వాగి అలసిపోయా. శాండ్విచ్ తిన్నావా? Why are you screaming, Tandi? You like it? Love it. Good. అది మా అమ్మాయి బాధలు అయితే పాపం బాధలు కాదు, మొన్నటి వరకు స్ట్రీమ్ ఫెయిర్ అని బాగా ప్రెషర్ పెట్టేశారు. ఇప్పుడేమో యాన్యువల్ డే కోసం ఫుల్ ప్రాక్టీస్తో టయర్డ్ అయిపోతుంది. నార్మల్ స్టడీస్ అంతా బాగా తగ్గించేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 13th ఎప్పుడు వస్తుందా, ఆ ఈవెంట్ కూడా అయిపోతే పిల్లలు ఫ్రీ అయిపోతారు అనిపిస్తుంది నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ తను భోంచేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంది, టయర్డ్గా ఉంది చూసారు కదా. తర్వాత క్రికెట్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇదైతే క్రికెట్ నుంచి పిక్ చేసుకునే టైం అనమాట. పికప్కి వచ్చాను. ఇంక ఇక్కడ టైం ఇప్పుడు అరౌండ్ 6:45 అయింది, కానీ 8 or 9 అయినట్టుంది కదా, అలా ఉంది. ఈ టైంలో ఈ స్పోర్ట్స్ ప్లేస్ అంతా ఫుల్ సందడిగా కళకళలాడిపోతూ ఉంటుంది అనమాట. ఒక పక్క టెన్నిస్, ఇంకో పక్క క్రికెట్, ఆ బ్యాక్ సైడ్ అంతా బాస్కెట్ బాల్. అసలు పిల్లలు మామూలు సందడి కాదు. స్కేటింగ్ మాత్రం 4 to 5 అయిపోద్ది. స్కేటింగ్ అయిపోయిన తర్వాత బాస్కెట్ బాల్ సెట్ అయితే వస్తారు పిల్లలు. ఇంక ఇదైతే మూను, లైట్ మూను ఒకేలా ఉన్నాయి కదా. రైట్ సైడ్ ఉన్నది మూన్ అండి, లెఫ్ట్ సైడ్ అయితే లైట్. ఇంకా మా అమ్మాయిని తీసుకొని వచ్చాను. నాకు వేడివేడిగా ఏమన్నా కావాలమ్మా అంది. స్వీట్ కార్న్ ఉంటే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, ఇది నా ఇండస్ వ్యాలీ ఐరన్ దోశ తవ్వ అనమాట. నిన్న నైట్ అయితే దోశ వేసుకున్నాము. సో నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వేడి చేసి మంచిగా సీజనింగ్ చేసి పక్కన పెట్టేస్తాను. మీరు ఎప్పుడైనా ఐరన్ యూటెన్సిల్స్ యూస్ చేసినట్టయితే యూస్ చేసిన వెంటనే క్లీన్ చేసి పక్కన పెట్టేస్తే రస్ట్ వస్తుంది. అలా కాకుండా చక్కగా వేడి చేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కొత్తగా బాగుంటాయి, రస్ట్ అనేది రాదనమాట. ఆ టిప్ చెప్పాలనిపించింది, ఎలాగో ప్యాన్గా అనిపించింది కాబట్టి చెప్పేశాను. ఇంకా ఫైనల్గా మా అమ్మాయికి బేసిక్ స్వీట్ కార్న్ రెసిపీ ఇది. దానిలో ఉడకబెట్టిన వాటిలో కొంచెం సాల్ట్, పెప్పర్, మామూలుగా అయితే బటర్ వేసుకోవచ్చు. నేనైతే హోమ్ మేడ్ గీ వేసేసాను. ఇంకా పైనుంచి మా అమ్మాయికి బోల్డ్ అంత లెమన్ కావాలి కాబట్టి లెమన్ స్క్వీజ్ చేసి మిక్స్ చేసి తనకైతే ఇచ్చేసాను. హ్యాపీగా తనైతే స్వీట్ కార్న్ ఎంజాయ్ చేసేసింది. పిల్లలు ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటారంటే మాత్రం అస్సలు ఆలోచించకుండా బద్దకించకుండా చేసి వెంటనే ఇచ్చేయండి. హలో అండి, ఐఎమ్ ఇన్ కిచెన్. డిన్నర్ ప్రిపరేషన్ చేసుకోవాలిగా, మరి తినాలంటే ఇడ్లీ పెట్టేసా సింపుల్గా. వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోతున్నాయి. ఆఫ్టర్నూన్ సాంబార్ పెట్టాను కదా. 1 second. యూజువల్గా సాంబార్ పెట్టినప్పుడు నైట్ ఇడ్లీ బెటర్ ఉంటే కంపల్సరీ ఇడ్లీ వేసుకుంటాం. ఇడ్లీ సాంబార్ అందరికి ఇష్టం కాబట్టి అదే ఇడ్లీ ప్రాసెస్లో. ఇంకేంటి సంగతులు, మీరు మీ డిన్నర్లో ఏం చేసుకున్నారని నాతో చెప్పండి. ప్యాన్ అయితే చల్లారిపోయింది, ఇంకా లోపల పెట్టేసుకోవడమే. లోపల పెట్టి జాగ్రత్తగా ఉంచుకోవడమే, ఇంకా రస్ట్ రావడం అనేది ఉండదు. ఇలా సీజనింగ్ చేసి పెట్టుకుంటే ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాను. ఇలా అయితే ఈజీ అనమాట ఐరన్ యూటెన్సిల్స్ మెయింటైన్ చేయడం. అది ఇక్కడ మా అమ్మాయి చాలా బిజీగా ఉంది, ఏం చేస్తుందో చూద్దాం.
హాయ్ తల్లి. హలో వాట్ డూయింగ్? మండాల యు ఆర్ బిజీ. చూపిస్తా 1 సెకండ్. ఇప్పుడు ఏంటి నాన్న ఇంట్రెస్ట్ ఇటువైపు వచ్చింది? ఊరికే వేయడానికి. నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిని కలర్ చేసుకోవచ్చు కదా. అవి వై కలర్ యూ వాంట్ టు డ్రా? డ్రా చేస్తే మన క్రియేటివిటీ ఏంటో తెలుస్తుంది కదా. అందులో చేసిన వాళ్ళ క్రియేటివిటీ తెలుస్తుంది, వాళ్ళు ఎంత బాగా ప్రింట్ చేస్తారు. కానీ మనము ఆ డిజైన్స్ నుంచి అది తీసుకున్నాం అనుకో. నేను ఇదైతే ఉందో ఈ 3 హోప్స్ది, ఇది నా ఐడియా, నేను ఎవ్వరు వాడలేదు. నేను నా దగ్గర ఉన్న మండాల బుక్స్ కానీ పేజెస్ కానీ వాటిలో ఎక్కడా లేదు ఇది. ఓకే సరే, కలర్ చేస్తావా దీన్ని? మరి చేశాక మాకు చూపిస్తావా? షూర్. ఈరోజు స్టార్ట్ చేస్తావా లేదా? ఇది ఇంకో లాస్ట్ డిజైన్ ఇవ్వాలి, దాంతో స్టార్ట్ అయ్యింది. ఓకే సరే, క్యారీ ఆన్. ఈరోజు కలర్ చేస్తే చూపించు. ఓకే ఓకే, మేమైతే టిఫిన్ తింటాం, మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. తల్లి ఎస్ 9 అయింది, స్లీపింగ్ టైం. ఎస్ ఫినిష్ చేయనన్నా, మిగతాది రేపు కంప్లీట్ చేద్దు. ఏ చూపి. వావ్, చాలా బాగుందన్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ యువర్ స్లీపింగ్ టైం. రేపు చేయొచ్చులే. ఓకే ఓకేనా? రేపు స్కూల్ ఉంది కదా. మళ్ళీ డిన్నర్ అయితే అయిపోయింది, పని కూడా అయిపోయినట్టే, కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది, ఇంకా పడుకోవడమే. సో ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తా. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.